బాలాంజనేయ, గండి హనుమాన్, వీరాంజనేయ, అభయాంజనేయ, సంకటాంజనేయ, స్వయంభూ హనుమాన్ అంటూ వీధికో ఆంజనేయ స్వామి అక్కడ కొలువుదీరాడు. ఏ గ్రామంలోనైనా ఒక ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. కానీ ఆ గ్రామంలో మాత్రం సుమారు 40కి పైగా హనుమాన్ దేవాలయాలు ఉన్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుళ్లకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఊరు ఆధ్యాత్మిక ప్రాంతంగా విరాజిల్లుతూ వస్తోంది. ఈ గ్రామంలో ఇప్పటికే ప్రహ్లాద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు భక్తుల కొంగు బంగారమైన ఎల్లమ్మ ఆలయాలు ప్రసిద్ధి చెందాయి. ఇక ఆంజనేయ స్వామి ఆలయాలు 1-2 కాదు, ఏకంగా 40కి పైనే వెల్లులలో ఉన్నాయి. హనుమాన జయంతి వేళ ఏ వీధి చూసినా ఆంజనేయ స్వామి ఆలయాల వద్ద కోలాహలంగా ఉంటుంది. ఏ వీధికి వెళ్లినా హనుమంతుని దర్శనం జరుగుతుంది. వీధి వీధిన మారుతి ఆలయాలు ఉండటంతో ఒక్కో దేవాలయాన్ని ఒక్కో పేరుతో ఇక్కడి భక్తులు పిలుస్తుంటారు. 16వ శతాబ్దంలో జైనుల పరిపాలనలో ఇక్కడ సుమారు 200 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. ఆ కుటుంబాల్లో ఎవరైనా జబ్బు పడినప్పుడు మంచి జరగాలని ఉద్దేశంతో ఆంజనేయ స్వామి విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. పూర్వకాలంలో అనేకమైన ఆంజనేయ స్వామి విగ్రహాలు వెలువడడం, ఇంటికొక బ్రాహ్మణుడు నుండి ప్రతిష్టాపన చేసినట్టు పూర్వ ప్రశస్తిని బ్రహ్మాండంగా 41 రోజు ఖచ్చితంగా పాటించుకుంటూ 41 రోజు ఏదైతే మాలాధారణ వేసుకుంటారో దాని కారణంగా ప్రాంతం అంతా పాడి పంటలతో కలకలాడుతూ ఉండడం అనేది పూర్వం నుంచి అలాగే పాటించారు. మేము కూడా అలాగే దీని వారసత్వం కొనసాగిస్తూ ఇక్కడికి వెళ్ళినా గానీ అక్కడ ఒక ఆంజనేయ స్వామి ఉండి ప్రతినిత్యం కాపాడుకుంటూ మా ఊరినంతా వైభవంగా ఉంచే విధంగా చేస్తున్నారు. హనుమాన్ జయంతి వేళ గ్రామంలో సందడిగా ఉంటుంది. ఎటు చూసినా కాషాయ వర్ణమే దర్శనమిస్తుంది. ఏటా చాలా మంది హనుమాన్ దీక్షలను స్వీకరించి 41 రోజుల పాటు స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఆంజనేయ స్వామిని పూజించడంతోనే తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉంటున్నాయని హనుమాన్ మాలధారులు చెబుతున్నారు. ఎవరికైనా ఏమైనా కష్టం వస్తే మరొక మందిరం నిర్మించినట్టయితే మీకు మంచి జరుగుతుందని చెప్పడం వల్ల ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఒక మందిరం నిర్మించుకొని నిత్య పూజలు చేయడం జరుగుతుంది. హనుమాన్ దినోత్సవ సందర్భంగా 41 రోజు స్వాములు ఇక్కడ అధిక సంఖ్యలో మాలలు వేసుకుని నిత్య పూజలు చేయను. మరి ప్రొద్దున గాని రాత్రిపూట గాని భజనలు చేసుకుంటూ కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా చేస్తారు. మరి ఇక్కడ ఆంజనేయ స్వాములు 40కి పైగా ఉండడం మా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. నాతో పాటు స్వాములందరూ దీక్ష చేసుకున్నారు. ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే భజన చేస్తాం, ఇక్కడనే అల్పాహారం దీక్ష భజన అని ఇక్కడనే చేస్తాం. మా ఆంజనేయ స్వామి మాకు రక్షగా ఉంటూ మా ఊరు నలుమూలల 4 దిక్కుల నుండి 10 వాడకు మా వెల్లుల గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహాలు మాకు దర్శనమిస్తుంటే మా యొక్క ఊరి ప్రత్యేకత అది. నిత్య పూజ జరుగుతూ ఉంటాయి. అలాగే మేము ఈ హనుమాన్ దీక్షలో 41 రోజులు 41 గుడిలు వారు తిరుగుతూ ఉంటాం, ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాం. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్క టెంపుల్లో పూజలు చేస్తుంటాం. ప్రతి సంవత్సరం మనకు హనుమాన్ జయంతి వస్తుందంటే వెల్లులలో పెద్ద పండగ వాతావరణం ఏర్పడుతుంది. 40 సంవత్సరాల నుంచి అంజన్న మాలలు వేసుకుంటూ ఆంజనేయ స్వామి భక్తి శ్రద్ధలతో కొలవడం జరుగుతుంది. మా ఊళ్ళో 40 సంవత్సరాల నుండి మాల ధరిస్తున్నారు. హనుమాన్ భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. మా ఊరికి చాలా మంచి జరుగుతుంది. గుడిలని అభివృద్ధి చేయడానికి మేము ముందుకొచ్చినాము. స్వయంగా మేమే దేవునికి సేవ చేయాలని అంకిత భావంతో ముందుకొచ్చాము. 40కి పైగా ఆంజనేయ స్వామి విగ్రహాలతో వెల్లుళ్ల గ్రామం ప్రత్యేకంగా నిలుస్తోంది.